మూవీ చూసారా బ్రో? చూసామండి, మూవీ చూసినాం, మూవీలో చేసినాం. ఏమనిపించింది, ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా ఉంది. ఇంకోటి ఏంటంటే మూవీ బాహుబలి తర్వాత ప్రభాస్ ఫ్యాన్స్కి మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. మా పరంగా మాత్రం మేము చేసినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. అంటే ప్రభాస్ ఫ్యాన్స్కే ఉంటుందా, అందరికీ ఉంటుంది? ప్రతి ఒక్కరికి ఉంటుంది. పాన్ ఇండియన్ సృష్టించింది ప్రభాస్, ఖచ్చితంగా మళ్ళీ తగ్గదు. ఇంకా తెలుగు ఇండస్ట్రీ మళ్ళీ టాప్ లెవెల్లో ఎదిగిపోతూనే ఉంటుంది. యాక్టింగ్ వచ్చేసి అంటే ప్రభాస్కి పర్ఫెక్ట్గా యాప్ట్ అయింది అంటారా? పర్ఫెక్ట్ యాప్ట్ అయింది. ఇంకోటి ఏంటంటే మన ఫ్రెండ్షిప్ బాండింగ్ వాళ్ళ ఇద్దరి కాంబినేషన్లో చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ బాండింగ్ అనేది మంచిగా చూపించారు ప్రశాంత్ నీల్ సార్. శృతి హాసన్ కానీ ఇంకా మిగతా మెయిన్ రోల్స్ ఉన్నారు కదా, వాళ్ళ యాక్టింగ్ కానీ వాళ్ళందరూ యాక్టింగ్ బాగుంటుంది అండి. ఎలివేషన్స్ మెయిన్ కేజీఎఫ్ కి డబుల్ ఉంటాయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. కేజీఎఫ్ లో బ్యాక్గ్రౌండ్ కానీ అదంతా అంటే బ్యాక్గ్రౌండ్ అంటే ఆల్మోస్ట్ సార్ కి నీట్గా ఉంటే నచ్చదు. ప్రశాంత్ నీల్ సార్ కి మొత్తం బొగ్గు గనులు కావాలి. మొత్తం అలాంటి లొకేషన్లు ఉంటేనే సారు తీసాడు. నాకైతే ఆ లొకేషన్ మొత్తం అట్లే ఉంటుంది. బాగా అనిపించింది నాకు. సార్ మైండ్ సెట్. కేజీఎఫ్ అలా రెండు సేమ్ అంటారా? అంటే కంపేర్ చేయడానికి లేదండి, మొత్తం డిఫరెంట్. కేజీఎఫ్ దీంట్లో ఏం లింక్ లేదు. కాకపోతే లొకేషన్ ఆల్మోస్ట్ అట్లే ఉంటాయని అందరూ అనుకుంటారు, కానీ కేజీఎఫ్ కు మాత్రం దీంట్లో సంబంధం లేదు. కేజీఎఫ్ అసలు దీని ముందు పనికిరాదు అంటున్నారు, నిజమేనా? లేదండి, కేజీఎఫ్ లెవెల్ కేజీఎఫ్ సలార్ ఇస్ సలార్. ఎవరైనా వాచ్ చేయొచ్చా? ఎవరైనా చూడొచ్చండి. ఇంకోటి ఏంటంటే యాజ్ ఏ ఆర్టిస్ట్గా నేను 5-6 మూవీస్ చేసిన, కానీ ఇది మాత్రం నాది ఫస్ట్ మూవీ, పాన్ ఇండియా మూవీ. ఇంకోటి ఏంటంటే ప్రభాస్ సార్ తోటి, ప్రశాంత్ నీల్ సార్ తోటి అందరి కాంబినేషన్లో వచ్చింది కాబట్టి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా అందరు కూడా చాలా బాగా వచ్చింది మీ సీన్స్ అని చెప్పడం వల్ల చాలా హ్యాపీగా ఉంది నాకైతే. థ్యాంక్ యూ అండి.